ప్రకంబనం 2 hours 18 minutes రన్ టైమ్ తో జనవరి 30న రిలీజ్ అయింది. మూవీ గురించి మాట్లాడాలంటే మొదటి నుంచి ఇది ఒక జనరల్ స్టోరీ కాదు అనే ఫీలింగ్ ఇస్తుంది. మూవీ స్టార్ట్ అయ్యే సీన్ నుండే ఒక టెన్షన్, ఒక మిస్టరీ అలా నెమ్మదిగా బిల్ట్ అవుతూ ఉంటుంది. హీరో క్యారెక్టర్ చాలా సింపుల్ గా కనిపించిన అతని చుట్టూ జరిగే సంఘటనలు మాత్రం ఒక్కొక్కటిగా షాక్ ఇస్తూ ముందుకు వెళ్తాయి. మొదటి హాఫ్ లో స్టోరీ స్లోగా నడుస్తున్నట్టు అనిపించిన ఆ స్లో నేరేషన్ లోనే డైరెక్టర్ చాలా క్లోజ్ దాచిపెడతాడు. అవి సెకండ్ హాఫ్ లో బాగా కనెక్ట్ అవుతాయి. హీరో తన జీవితంలో ఒక చిన్న సంఘటనతో మొదలయ్యే ఈ స్టోరీ తర్వాత పెద్ద సమస్యగా మారుతుంది. అతను చూసే వింత పరిస్థితులు, అతనికి ఎదురయ్యి అనుకునే ట్విస్టులు చూసే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్, సస్పెన్స్ కలిగిస్తాయి. అసలు ఏది నిజం, ఏది ఊహ అనే ప్రశ్న ఎప్పుడూ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో మిస్టరీ ఎలిమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ట్విస్ట్ అయితే నిజంగా ఊహించలేము. సెకండ్ హాఫ్ లో స్టోరీ పూర్తిగా మరో లెవెల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఒక్కో సీన్ ఒక్కో రివీల్ లా ఉంటుంది. హీరోకు జరిగినది ఎందుకు జరిగిందో, దాని వెనక ఉన్న అసలు కారణం ఏమిటో నెమ్మదిగా బయటపడుతూ ఉంటుంది. క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి స్టోరీ మొత్తం ఒక సర్కిల్ లా కనెక్ట్ అవుతుంది. అయితే క్లైమాక్స్ లో కొంతమందికి కాస్త కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు, కానీ ఆలోచిస్తే మాత్రం చాలా డీప్ గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో చాలా నేచురల్ గా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా, టెన్షన్ సీన్స్ లో కూడా చాలా బాగా క్యారీ చేశాడు. హీరోయిన్ పాత్ర చిన్నదే అయినా కథకు ఉపయోగపడుతుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అనే చెప్పొచ్చు. ప్రతి సస్పెన్స్ సీన్ ని ఇంకా ఎలివేట్ చేసింది. టెక్నికల్ గా చూసిన సినిమాటోగ్రఫీ చాలా డార్క్ టోన్ లో ఉంటుంది. ఇది కథ మూడుకి బాగా షూట్ అయ్యింది. ఎడిటింగ్ కొన్ని చోట్ల కాస్త టైట్ గా ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీల్ కలుగుతుంది. డైరెక్టర్ మాత్రం తన ఐడియాని క్లియర్ గా ప్రెజెంట్ చేశాడు. కమర్షియల్ కంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. మొత్తానికి ప్రకంబనం ఒక స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్. ఫాస్ట్ ఫేస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి మొదటి కాస్త బోర్ అనిపించవచ్చు, కానీ పేషెన్స్ తో చూస్తే మాత్రం చివరికి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. ట్విస్టులు, డీప్ స్టోరీ లైన్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ IMDb రేటింగ్ సుమారు 7.4. చివరిగా చెప్పాలంటే ఇది ఒకసారి చూసి మర్చిపోయే మూవీ కాదు. చూసిన తర్వాత కూడా కొంతసేపు ఆలోచింపజేసే సినిమా. మీరు మిస్టరీ, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడితే తప్పకుండా ట్రై చేయండి. ప్రకంబన మూవీ కథను పూర్తిగా చెప్పాలంటే స్టోరీ ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్న యువకుడితో ప్రారంభమవుతుంది. అతను బయటకు చూస్తే చాలా కూల్ గా, సైలెంట్ గా ఉండే వ్యక్తి. తన పని చేసుకుంటూ తన ప్రపంచంలోనే బిజీగా ఉంటాడు. కానీ ఒక రోజు అతని జీవితంలో చిన్నగా అనిపించే ఒక సంఘటన జరుగుతుంది. అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చే టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆ సంఘటన తర్వాత అతనికి వింత అనుభవాలు మొదలవుతాయి. కొన్నిసార్లు అసలు జరగని సన్నివేశాలు కూడా అతనికి నిజంగానే జరుగుతున్నట్లుగా ఫీల్ అవుతాడు. మొదట ఇవి చిన్నగా కనిపించినా క్రమంగా అవి పెరుగుతూ అతని మనసును పూర్తిగా కలవరపెడతాయి. అతను ఏది నిజం, ఏది తన ఊహ అన్నది కూడా అర్థం చేసుకోలేని స్థితికి చేరుకుంటాడు. ఇదే సమయంలో అతని చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతుంది. కొందరు అతనికి సహాయం చేయాలని ప్రయత్నిస్తారు, మరి కొందరు అతని పరిస్థితిని అర్థం చేసుకోలేక దూరం అవుతారు. హీరోయిన్ పాత్ర కూడా ఇక్కడే వస్తుంది. ఆమె అతని అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆమెకు పూర్తిగా విషయం అర్థం కాదు. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఒక పెద్ద ట్విస్ట్ బయటపడుతుంది. హీరో ఇప్పటి వరకు నమ్మిన చాలా విషయాలు నిజం కావని తెలుస్తుంది. అతను అనుభవిస్తున్న సంఘటనలు యాదృచ్ఛికం కాదు, అవన్నీ ఒక పెద్ద కారణంతో జరుగుతున్నాయని క్లూ ఇస్తారు. అక్కడ నుండి కథ మరింత లోతుగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో హీరో తన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన గతాన్ని గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు అసలు నిజం కొంచెం కొంచెంగా బయటపడుతూ ఉంటుంది. అతనికి గతంలో జరిగిన ఒక ప్రమాదకరమైన సంఘటన అతని మనసుపై భారీ ప్రభావం చూపించింది. ఆ సంఘటనలో అతను అనుకోకుండా చేసిన ఒక తప్పు అతనికి చాలా పెద్ద మానసిక గాయాన్ని మిగిల్చింది. ఆ టాప్ కారణంగా అతను మెదడు కొన్ని జ్ఞాపకాలను దాచేసింది, కానీ అవే జ్ఞాపకాలు ఇప్పుడు వింత రూపాల్లో తిరిగి బయటపడుతున్నాయి. అతను చూసే కొన్ని సన్నివేశాలు నిజం కావచ్చు, కొన్ని మాత్రం అతని మనసే సృష్టించిన భ్రమలు కావచ్చు. ఇదే మూవీ మెయిన్ థీమ్. ఇక చివరిలో క్లైమాక్స్ దగ్గరకు రాగానే అన్ని విషయాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. అతను చేసిన తప్పు ఏంటో, దానివల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయో పూర్తిగా తెలుస్తుంది. ఆ నిజాన్ని అంగీకరించడం అతనికి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసే నిజం. చివరికి అతను ఆ నిజాన్ని ఎదుర్కొంటాడు. తన తప్పును అంగీకరించి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. కానీ మూవీ ఇక్కడితో పూర్తిగా ఎండ్ అవ్వదు. కొంతవరకు ఓపెన్ ఎండింగ్ లో వదిలేస్తుంది. అంటే ప్రేక్షకుడు ఆలోచించేలా, తనదైన అర్థం చేసుకునేలా ముగుస్తుంది. మొత్తానికి ప్రకంబన ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇది సింపుల్ స్టోరీ కాదు, మనసు, జ్ఞాపకాలు, నిజం, భ్రమ మధ్య ఉన్న గందరగోళాన్ని చూపించే కథ.
కదా. మీరు జాగ్రత్తగా చూస్తేనే అసలు డెప్త్ అర్థమవుతుంది. చూసిన తర్వాత కూడా కొంతసేపు ఆలోచింపజేసే స్టోరీ ఇది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.